నవంబర్ 3 నుంచి తెలంగాణలో ప్రైవేటు కాలేజీలు బంద్ కానున్నాయి. ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 1 లోపు పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 900 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలంటున్నారు. అన్ని వృత్తి విద్యా కాలేజీలు, డిగ్రీ, పీజీ కాలేజీలు నిరవధికంగా బంద్ చేపట్టాలని నిర్ణయించారు. వడ్డీలకు రుణాలు తెచ్చి కళాశాలలు నడుపుతున్నామని అంటున్న ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చైర్మన్ రమేష్ బాబుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్య సమైక్య మరోసారి బంద్ కాల్ ఇచ్చింది. నవంబర్ 3వ తేదీ నుంచి నిరవధిక బంద్ నిర్వహిస్తామనేటటువంటి అల్టిమేటం ప్రభుత్వానికి జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాల సమైక్య కన్వీనర్ రమేష్ బాబు గారు, అధ్యక్షుడు. సరే, ఎప్పటి నుంచి బంద్ వెళ్తా ఉన్నారు? ఏ రూపాల్లో ఈ యొక్క బంద్ నిరసన వ్యక్తం చేయబోతా ఉన్నారు? మేము బంద్ పెట్టే కంటే మొదలు మేము చాలా ఆశాభావంతో ఉన్నాం. ఫస్ట్ లోపల ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కళాశాలల బాధలు అర్థం చేసుకొని కళాశాలలకు హెల్ప్ చేస్తుంది అనేటువంటి ఆశాభావంతోనే ఉన్నాము. అదే రకంగా ప్రతి మంత్రి కూడా మాకు ప్రవర్తించాడు. ప్రతి మంత్రి కూడా మాకు హెల్ప్ చేసే విధంగానే మాట్లాడాడు. కాబట్టేసి మేమంతా కూడా చాలా పాజిటివ్ దృక్పథంతో ఉన్నాము. కానీ తప్పనిసరి పరిస్థితులలో ఈరోజు దీపావళికి కూడా మేము సాలరీస్ ఇవ్వలేదు. మళ్ళీ ఫస్ట్ వస్తే 5 నెలల సాలరీస్ ఏదైతే డ్యూస్ ఉన్నాయో తప్పనిసరి పరిస్థితులలో ఈరోజు మేము బంద్ డిక్లేర్ చేశాము. కానీ అటువంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం మాకు ఆదుకొని కాపాడి ఈరోజు రాష్ట్ర విద్యా వ్యవస్థ నిలబెడుతుందని చెప్పేసి ఆశాభావంతో ఉన్నాం. సార్, మీ డిమాండ్స్ ఏంది? ఒకవైపు దసరాకు హాఫ్ ఆఫ్ ద అమౌంట్ 1200 కోట్లలో సగం విడుదల చేస్తామన్నారు, దీపావళికి సగం అన్నారు. ఇప్పటి వరకు 300 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది. దీన్ని ఎట్లా 1200 క్రోర్స్ ఏదైతే వాళ్ళే అనౌన్స్ చేసి వాళ్ళే పత్రికా ముఖంగా చెప్పి 900 క్రోర్స్ ఇంకా డ్యూస్ ఏదైతే పెట్టారో దాని విషయంలో దీపావళికి ఇవ్వమని బాగా రిక్వెస్ట్ చేశాము. ప్రభుత్వంకి ఏ ఇబ్బంది ఉండేనేమో వాళ్ళు ఇవ్వలేదు. అటువంటి అమౌంట్ని అట్లీస్ట్ ఈ ఫస్ట్ లోపల ఇచ్చి ప్రతిసారి మీ దగ్గరికి రావడం వల్ల మన ప్రభుత్వానికి ఉన్న కళాశాలకు ఉన్న రిలేషన్లో రప్చర్ ఏర్పడుతుంది. కాబట్టేసి మొత్తానికి ఒక ప్రణాళికను ఏర్పరిచి దాని ప్రకారంగా ఒక జీవో తీసి ఈ రకంగా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని తెలియజెప్పానని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒకవేళ కనుక ఇవి రెండూ కనుక జరగకపోతే 3rd నుంచి బంద్ జరిగి ప్రభుత్వం అనౌన్స్ చేసి పాత బకాయి ఏదైతే 900 కోర్స్ ఇస్తుందో అది ఇచ్చేంత వరకు మాత్రం కళాశాలలు బంద్ జరుగుతుంది. సార్, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతా ఉంది? ఒకవేళ నవంబర్ 2వ తేదీ సాయంత్రంలోగా ఈ యొక్క బకాయిలు మిగిలినటువంటి 900 కోట్ల రూపాయలు రాకపోతే ఏ విధంగా? కళాశాలలకు ఏదైతే డబ్బు రాకపోతే కళాశాలలు బంద్ అయితే అవుతాయో బంద్ చేసుకొని ఎవరు కూడా ఇంట్లో కూర్చోరు. విద్యార్థులను కూడా హైదరాబాద్కు తీసుకొస్తాం. మేము హైదరాబాద్లో తీసుకొని వచ్చేసి విద్యార్థులతోనే అడిగిపిస్తాం. మేము విద్యార్థుల గొంతుకనైనా కనీసం ప్రభుత్వానికి వినిపించి మేము ఇచ్చేది కళాశాలకు కాదు విద్యార్థులకు ఇస్తున్నాం. విద్యార్థుల తరఫున ఏదైతే ప్రామిస్ చేశామో కళాశాలను కూడా ఈరోజు మా వాళ్ళు ఇబ్బంది పడుతున్నాయి. వాళ్ళకు మేము ఇలా ఇస్తాము అని చెప్పేసి ప్రభుత్వం అర్థం చేసుకునే విధంగా విద్యార్థులను కూడా చెప్పాలన్నటువంటి మాది ఒక ఆలోచన. సో అదే రకంగా మేము విద్యార్థులను, అధ్యాపకులను, ఇతరత్ర స్టాఫ్ను కూడా కళాశాల నుంచి మేము తీసుకొని వస్తున్నాము. మేము పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాము. పేరెంట్స్తో కూడా ఒక మీటింగ్ హైదరాబాద్లో కండక్ట్ చేసే ఆలోచన కూడా ఉంది. దాని ప్రకారం ఏదైతే ఉందో ఇంకా మేము క్లియర్ కట్గా 2-3 రోజుల్లో ప్రణాళిక అంతా ఏర్పరుస్తాం. సో మచ్ సార్. ఉన్నత విద్యా సంస్థలు కూడా నవంబర్ 3వ తేదీ నుంచి నిరవధికంగా బంద్ నిర్వహిస్తాం. ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో కూడా ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాకపోతే కనుక అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ శ్రవంతో రాజు న్యూస్, హైదరాబాద్.